హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో గోంగూర మటన్ కర్రీ చేశానండి. చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్గా మునక్కాడ మటన్ కర్రీ అలాగే గ్రేవీ కర్రీ లాగా ఫ్రైలా చేస్తుంటాం కదా, ఈసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నేను 1 కిలో మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే 1 స్పూన్ పసుపు 5-6 స్పూన్లు కారం వేసుకొని 1 అర స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. అలాగే టేస్ట్కి సరిపడగా సాల్ట్, 2 స్పూన్లు పెరుగు వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 అవర్స్ మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. నేను ఒక ఆనియన్ 5-6 పచ్చిమిర్చి కట్ చేశానండి. మనం గోంగూర వేస్తున్నాం కాబట్టి ఒక ఆనియన్ సరిపోతుందండి, గ్రేవీ బాగా వస్తుంది. నేను ఒక కట్ట గోంగూర తీసుకొని శుభ్రంగా ఒలిచి కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి గోంగూరని బాగా ఉడికించుకుందాం. పసుపు ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించుకుందామండి. ఇది మనం మిక్సీలో వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ పాన్ పెట్టి ఆయిల్ వేసి కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి. ఇందులో ఉప్పు కారం ఏమి వేయక్కర్లేదు, ఎందుకంటే ముందుగా మనం మటన్లో వేసి కలిపాం కాబట్టి అవి సరిపోతాయండి. మనం ముందుగా పక్కన పెట్టుకున్న మటన్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఈ గోంగూర చల్లారింది కదా, మెత్తని పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం మటన్ వేసేసుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి. మనం మూత పెట్టుకొని ఒక 5-6 విజిల్స్ వేయించుకోవాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత గ్రేవీలా వస్తుందండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న గోంగూర కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మనం మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకొని పోపు వేసుకుందామండి. గోంగూర వేసాం కాబట్టి పోపు వేయాలండి. జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు ఒక 10 రెబ్బలు వేసాను, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మనం ఉడికించుకున్న ఈ మటన్ కర్రీని వేసేసుకుందామండి. వేసేసుకొని ఈ పోపులో బాగా కలిసిపోవాలండి. బాగా కలుపుకుందాం. ఎంత లేదన్నా ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకుందాము. చూడండి, బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్లో ఉడికించడం వల్ల బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందామండి. ఎంతో టేస్టీ అయిన గోంగూర మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.